సొంత కూతుర్లానే పెంచింది. నేనేం చేసినా తనకి మంచి. ఇంట్లో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేది. అలాంటి అత్తయ్య చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా. ఏం చేద్దామమ్మీ, అంతా అమ్మి తలరాత. మొగుడు చచ్చిపోయిన దినమే ఆ అమ్మి కూడా చచ్చిపోవాలని తలరాతలో రాసి పెట్టినట్టుండాది. ఇంట్లో అందరి మధ్య ఉండే ఆంటీ సడన్ గా ఆ బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లారు? ఏమో యువరాజ్, పనుందని బయటికి వెళ్తున్నా. వచ్చాక అందరితో మాట్లాడతానని చెప్పి కంగారుగా బయటికి వెళ్ళింది. పోయేటప్పుడు కూడా మనిషి చాలా బాధలో ఉన్నట్టు అనిపించుండాది. అసలు పోలీసులకి మీనన్ మనుషులకి జరిగే షూట్అవుట్ ప్లేస్ లో ఆంటీ ఎందుకున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్ లో ఉండటం వల్లనే అత్తయ్య చనిపోయిందని పోలీసులు చెప్పారు. అదే ఎందుకో నమ్మడానికి కష్టంగా ఉంది. చాలా సార్లు చెప్పాను, జగదాత్రి నా కూతురు కాదు అని అనకు అని. కన్నది వదిలే అయినా దీన్ని చిన్నప్పటి నుంచి పెంచింది నేను. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా హలో. పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఏంటి దాత్రి, ఇంకా మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా? 5 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయట్లేదు. వచ్చి బ్రేక్ఫాస్ట్ అయినా కొంచెం చేయి దాత్రి. నాకు ఆకలిగా లేదు కేదార్. అసలు అత్తయ్యకి నిజం తెలియకుండా ఉంటుంటే ఆవిడ నన్ను వెతుక్కుంటూ వచ్చేవారు కాదు. నా ప్రాణం కాపాడడానికి ఆవిడ చనిపోయేవారు కాదు. ఇవాళ యామిని అనాథవ్వడానికి కారణం నేనే. దాత్రి, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. మీ అత్తయ్య నిన్ను వెతుక్కుంటూ వస్తుందని నీకు మాత్రం ఏం తెలుసు? నువ్వు నీ డ్యూటీ చేస్తున్నావంతే. యామిని కళ్ళల్లోకి చూసి తన తల్లి ఎలా చనిపోయిందో కూడా చెప్పలేకపోయాను. తనకి నిజం తెలిసిన రోజు నన్ను క్షమించకపోతే, నిజంగా యామినికి నిజం చెప్పాల్సి వచ్చిన రోజు నువ్వు ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. తను నిన్ను అర్థం చేసుకుంటుంది. మీ అత్తయ్య చనిపోయింది, దాన్ని ఎలాగూ మార్చలేవు. కానీ యామినికి అమ్మలేని లోటు తీర్చగలిగితే ఆవిడ ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది. అమ్మ గురించి నిజం బయట పెట్టి అందరి ముందు తన వదిన నిజాయితీని నిరూపిస్తానని అత్తయ్యకి మాటిచ్చాను. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. ఆవిడ చనిపోయే ముందు ప్రశాంతంగా వెళ్ళిపోయారు దాత్రి. ఏ రీగ్రెట్స్ లేవు. సో నువ్వు ఇలా బాధపడుతూ కూర్చోకుండా అందరితో కలిసి ఉండాలి. పద, కిందకెళ్దాం. అక్క, నాన్న రోజు నీ గురించి అడుగుతున్నారు. పద దాత్రి, పద పద. బాధపడినట్టు నటిస్తోందత్తయ్య. అమ్మో, దాని సంగతి నాకు తెలీదా? అత్తయ్య చనిపోయే రోజు కూడా దాన్ని తిట్టింది. అదే మనసులో శాపనార్థాలు పెట్టుకున్నట్టుంది. అందుకే మా అత్తయ్య చనిపోయారు. నిషి, తన సంతోషాన్ని చూసి ఎలాగో ఓర్చుకోలేవు. కనీసం తన బాధని కూడా ఓర్చుకోలేకపోతున్నావా?
మీలా ప్రేమించే వాళ్ళని కూడా ద్వేషించే గుణం కాదు జగదాత్రిది. తనని అంతలా ద్వేషించిన రాగిణిని కూడా జగదాత్రి ఏ రోజు తప్పు పట్టలేదు. అంత గొప్ప గుణం జగదాత్రిది. అయినా ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకులేండి నాన్న, ఆ విషయం వదిలేండి. జగదాత్రి అక్కడే నిలబడిపోయారే, రండి. సరిగ్గా భోజనం కూడా చేయక ఎలా నీరసించిపోయావో చూడమ్మా. వైజయంతి, వెళ్ళి జగదాత్రికి టిఫిన్ పెట్టు. పర్లేదు మావయ్య, ఆకలిగా లేదు. ఏమీ తినకపోయినా ఆకలి కాకుండా ఎలా ఉంటుంది దాత్రి? పద కొంచెం తిందుగాని. చెప్తుంది నీకే, వెళ్ళు. నా మొగుడొక్కడు చాలు నా పానాలు తీసేదానికి. రామ్మి, పెడతాను, బాగా మెక్కుదు గాని. ఆ? అదే తినడానికి రమ్మంటున్నానంతే. దాత్రి పద. వెళ్ళమ్మా. రామ్మి, ఎవరు వస్తున్నట్టున్నారు? డీల్ ఫినిష్ చేయడానికి 10 crores కావాలి కదా, దానికోసం ల్యాండ్ కొనడానికి బయ్యర్ వస్తున్నాడు. నమస్కారం కౌశికి గారు. నమస్కారం అండి. ఇవాళ డాక్యుమెంట్స్ ఇచ్చి అడ్వాన్స్ తీసుకుంటానన్నారు. అవునండి, నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి అలాగే. ప్లీజ్.